అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి 5 ఏళ్లలో 25,000 కోట్లు 30% మధ్యంతర వృత్తి ఉద్యోగులకు అన్ని మంచి రోజులే. త్వరలోనే వీటికి సంబంధించి విధి విధానాలను అయితే రూపొందించబోతున్నారు. సో త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 30%తో మధ్యంతర వృత్తి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నామండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో యూస్ఫుల్ అండ్ మనకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి చాలామంది లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల బకాయిలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. సో ఇక్కడ వైకాపా హయాంలో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల బకాయిలు పెట్టారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే 1వ తేదీన పెన్షన్లు అయితే జమ చేస్తున్నారని, ఇక బకాయిల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలవబోతున్నట్లు వెల్లడించారండి. ఇక కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ కూడా చేశారండి. సో 2023 జూలై 1 నుంచి పీఆర్సీని ఇవ్వాలి. సో కాబట్టి పీఆర్సీ కమిషన్ని నియమించాలి. ఈలోగా 30%తో ఉపాధ్యాయులందరూ కూడా నష్టపోకుండా 30%తో ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ పెద్దన్న గౌడ్ సూచించారు. సో ఈ సమావేశంలో తదితరులు అయితే పాల్గొన్నారు. సో కాబట్టి త్వరలోనే సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని ఉద్యోగ సంఘాలు అయితే కలవబోతున్నాయండి. సో త్వరలోనే వీటికి సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం వచ్చి ఇప్పటికే సుమారుగా 8 నెలలు అవుతుంది కాబట్టి త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి తీపి గౌరవం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.